కాకినాడ రూరల్ బెరాక బ్లెస్సింగ్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సర్వమానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యుగకర్త యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినోత్సవమని బెరాక బ్లెస్సింగ్ చర్చ్ బిషప్ డాక్టర్ జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ బెరాక బ్లెస్సింగ్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందామని ఆయన పేర్కొన్నారు. సర్వమానవాళికి మేలు కలగాలని అందరం ప్రభుని ప్రార్థిద్దామన్నారు. క్రిస్మస్ ఆశీర్వాదంతో కొన్ని కానుకలు వారికి దీవెనగా చేయండి. మీరే మాతో ఉండి నడిపించమని కోరుతూ కర్తగా పుట్టాడు. ఆయన రక్షకుడు, ఆశ్చర్యకరుడిగా పుట్టాడు. ఆయన బాగు చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. కనుక మనం అందరం కూడా ప్రభుని మన కుటుంబాల్లో అనుభవించాలి. ప్రభువా నాకు సహాయం చేయి. చాలా సంతోషం. క్రిస్మస్ శుభదినమున ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు జన్మ ద్వారా అనుగ్రహించబడిన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడాలని, క్రిస్మస్ అనగా శాంతి, క్రిస్మస్ అనగా వెలుగు, క్రిస్మస్ అనగా సంతోషం, క్రిస్మస్ అనగా ఆశీర్వాదం. కనుక ఆయన ఈ భూలోకంలో పుట్టడం ద్వారా లోకానికి వెలుగు తెచ్చారు, లోకానికి సమాధానం తెచ్చారు, ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ తీసుకొచ్చారు. కనుక ప్రజలందరూ కూడా పాపక్షమాపణ పొందుకొని వెలుగును పొందుకొని ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలతో జీవించాలని, ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు మీ అందరికీ ప్రభు అనుగ్రహించాలని కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా, మా బెరాక బ్లెస్సింగ్ చర్చ్ పక్షంగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి రాబోయే నూతన సంవత్సరంలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.